హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. ఒక చిన్న మాట. దేవుడికి ఒక దినాన మనుషులతో ఆడుకోవాలా దాకుడు మూతలాట అనిపించిందంటండి. అప్పుడు దేవుడు మనిషితో ఇలా అన్నాడంట, నువ్వు దాక్కో నీకు కనుక్కుంటాను అన్నాడంట. అప్పుడు మనిషి దేవుడు కనిపెట్టలేదే స్థలం ఎక్కడన్నా ఉందా అండి? అయినా ఎక్కడ దాక్కున్నా కనుక్కున్నాడంట దేవుడు. అప్పుడు మనిషితో దేవుడు అన్నాడంట, ఇక నేను దాక్కుండే సమయం వచ్చింది, నువ్వు కనిపెట్టు అన్నాడంట. దేవుడు పోయి దాక్కున్నాడంట. ఎక్కడ దాక్కున్నాడు? ఎక్కడ దాక్కున్నా ఈ మనిషి కనిపెట్టేస్తాడు. మనిషి కనిపెట్టలేని స్థలం ఎక్కడుంది అని దేవుడు మనిషి హృదయంలో దాక్కున్నాడంట. అప్పుడు ఈ మనిషి ఎతికి 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 ప్రపంచమంతా ఎతికి కనుక్కోలేక తండ్రి అని అలసిపోయి కూర్చున్నాడంట. నన్ను తండ్రి అని నన్ను పిలిచావు కాబట్టి నీకు నేను కనిపిస్తాను, ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను తలుచుకో అన్నాడంట. కళ్ళు మూసుకొని తలుచుకుంటే అప్పుడు తన హృదయంలోనే ఉన్నాను అన్నాడంట. అప్పుడు బయట వచ్చి తనకు దర్శనం ఇచ్చాడంట. అదే అండి, దేవుడు ఎక్కడ దాక్కున్నా మనం కనిపెట్టలేము, కానీ ఆయన లేని స్థలం అంటూ లేదు. కానీ మనం ఎక్కడ దాక్కున్నా దేవుడు కనిపెట్టేస్తాడు. దేవుడు కనిపెట్టలేని స్థలం ఎక్కడుందండి? అన్ని స్థలాలు అతనివే కదా. అలా చండీగఢ్ చూడండి ఏం చేస్తున్నాడు. దానికి అదొక చెలగాటం అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన కారు తుంపర చేస్తున్నారు. రే అది పోతాదిరా, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలరా. ఎన్నిసార్లు చెప్పాలా, ఎన్నిసార్లు రిపేర్ చేయాలా నేను? ఈ పీక్ ఆడవన్నీ కొండ్లన్న నైలా చూడు, మళ్ళీ పెరుక్కుంటాడు చూడండి. ఇంకొకటేది చక్కెర, ఇంకోటేది ఏం చేయాలి ఫ్రెండ్? నేను అడిగితే ఇంకొక కోపం ఇచ్చుకుంటాడు.